సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరి మాజీ శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్సీలు మిగతా నాయకులు అందరూ అనుకోండి కట్టగట్టుకుని అందరూ కూడా నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో పోయిన వారం జరిగిన సీతారామపురం గ్రామం ఆనంది మండలం సీతారామపురం గ్రామంలో జరిగిన ఏదైతే సంఘటన ఉందో దానికి రావడం జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పోయిన ఎలక్షన్లో ఎన్నిక కాబడిన తర్వాత స్పష్టంగా ఈ రోజు వరకు కూడా ఒకటే చెప్పడం జరుగుతుంది. ఏమని గత పాలనలో జరిగినట్లు అరాచకాలు, అన్యాయాలు, హత్యలు, అబద్ధాలు, మోసపూరితనం ఇవన్నీ మనం రాష్ట్రంలోని ప్రజలు ఇబ్బంది పడినారు, ప్రతిపక్షాలు ఇబ్బంది పడినారు, ఉద్యోగస్తులు ఇబ్బంది పడినారు. పోయిన ప్రభుత్వం అన్ని వర్గాలు ఇబ్బంది పడినాయి. స్వయంగా నేను కూడా ఇబ్బంది పడినా. కానీ ఇవన్నీ జరిగినా కూడా మీరు ఇబ్బంది పడినారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా జైలు పోయించారు. జనార్దన్ రెడ్డి గారు కూడా నెల రోజులు జైలు పోయించాడు. చాలామంది మీద కేసులు పెట్టినారు మన జిల్లాలో కూడా. సో మీరు ఎన్ని బాధలు పడినా, కష్టాలు పడినా ఈరోజు ప్రజలు మనకు స్పష్టమైన తీర్పు ఇచ్చారు వాళ్ళకు సేవ చేయడానికి. సో మీరు ఎవరే కానీ అటువంటి కక్షలు కార్పణ్యాలకు పోకుండా మనం సుపరిపాలన ఇద్దామని చెప్పేసి మాకు ఈ రోజు కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలకందరూ కూడా ఒక మెసేజ్ కూడా త్రూ అసెంబ్లీ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. సో గత మీ ప్రభుత్వంలో ఎన్ని బట్టలు జరిగినా, ఏమి జరిగినా బాగా బ్రహ్మాండంగా బయట తిరిగే వాళ్ళు, బట్టలు చేసే వాళ్ళే. అవునా? ముఖ్యమంత్రి పక్కన కూర్చుంటుంది బట్టలు చేసి, బెయిల్ కూడా రాకుండానే ఎఫ్ఐఆర్లో ఉంటారు వీళ్ళు. అవునా? కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోకుండా ముఖ్యమంత్రి పక్కన కూర్చున్న సంఘటనలు అనేకుండా ప్రూఫ్స్ కూడా మన దగ్గర, మీ మీడియా దగ్గర కూడా ఉంటాయి. సో ఈ ప్రభుత్వం అటువంటిది కాదు. స్పష్టంగా క్లియర్గా ఎక్కడ తప్పులు జరిగినా దానిపైన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మొన్న సీతారామపురంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది పాత కక్షలు ఎప్పటి నుంచో ఉండేటివి. గ్రామాలలో మన రాయలసీమ ప్రాంతంలో మొదటి నుంచి కూడా ఇటువంటి ఉన్నాయి కాబట్టి ఇంకా కొన్ని అక్కడక్కడ ఉండొచ్చు, వాళ్ళ సొంత విషయాలు ఉండొచ్చు, ఇంకా రకరకాలు ఉండొచ్చు. ఇందాక అఖిలప్రియ గారు చెప్పినట్టు కానీ ఫరూక్ గారు చెప్పినట్టు, జనార్దన్ రెడ్డి గారు మిగతా చెప్పినట్టు రకరకాలుగా అందరూ వేరే వేరే పార్టీలలో ఉంటారు. అట్లని పార్టీలలో ఉన్నంత మాత్రాన వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అన్ని కూడా పార్టీకి రుద్దడం అనేది మీ ఒక్కరికే చెల్లదు. మొన్న జరిగిన సంఘటనలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్క్రిప్ట్ పెట్టుకొని టైమింగ్స్తో సహా చెప్తా ఉన్నాడు. అవునా? 9:30కు గ్రామంలో అల్లరి మొదలైంది. ఆ గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకుడు నారపరెడ్డి ఎవరైతే ఉన్నాడో 9:30కు ఎవరికి ఫోన్ చేశారట? ఎస్ఐ గారికి ఫోన్ చేశారు. అవునా? ఎస్ఐ గారు వచ్చారు, ఒక 2 కానిస్టేబుల్ వచ్చారని చెప్తారు. మళ్ళీ 10:30కు ఒకసారి ఎస్పీకి చేసిన. అంటే 9:30 నుంచి 10:30 వరకు ఎంత ఉందా టైము? 2 గంటలు. మళ్ళా 12:59 ఒకసారి చేశాడు ఎస్పీకి నారపరెడ్డి. మళ్ళీ 1:30కి చేశాడంటే మళ్ళీ 3:18 చేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్. ఈ మీడియా కూడా ఇందాక పోయి వచ్చి తీసుకుంటారు. మరి 9:30కు ఏదైతే అది అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఈ చక్రపాణి రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కదా వీళ్ళంతా, మరి వాళ్ళ నాయకులతో మాట్లాడుకుని ఉంటారా? మీ నారపరెడ్డి సిఐకి, ఎస్ఐకి, డిఎస్పీలకు, ఎస్పీలకు చెప్తా ఉంటే రెస్పాండ్ కాలేదని ఈరోజు అన్నాడు ఆయన. అవునా? మరి మీ చక్రపాణి రెడ్డి ఏం చేస్తున్నాడు? చక్రపాణి రెడ్డికి ఫోన్ పోలేదా? నారపరెడ్డి నుంచి పోలేదా? చక్రపాణి రెడ్డికి ఫోన్ పోలేదా? నారపరెడ్డి ఫోన్ అంటే ఎస్పీ గారు ఎత్తిడప్పుడు చక్రపాణి రెడ్డి ఒక ఎక్స్ఎమ్మెల్యే కదా. అవునా? ఫోన్ చేయొచ్చు, ఎస్పీ గారికి చేయొచ్చు, మిగతా వాళ్ళకి చేయొచ్చు, పై అధికారులకు చేయొచ్చు. ఇమ్మీడియట్గా మీరు స్పందించండి. ఇట్లా గ్రామంలో గలాట జరిగేటట్టు ఉంది, అప్పటికి ఏమీ జరగలే అక్కడ. అవునా? 12:30కు ఎప్పుడో చంపినాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. 12:30 అంటే 9:30 అంటే ఎంత? 3 గంటల టైం ఉంది. 3 గంటల్లో బ్రహ్మాండంగా స్పందించవచ్చు మీ నాయకులు. మీరు కూడా రావచ్చు గ్రామంలోకి. అవునా? మీరు వచ్చి మీ వాళ్ళని కాపాడవచ్చు. పాపం మా వాళ్ళు పాపం నా ఎస్సీలు, నా బీసీలు అంతా చచ్చిపోతున్నారు పాపం కదా. జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పినట్టే. మళ్ళీ మీరెందుకు రాలేదు? మీ నాయకులంతా వచ్చి ఎందుకు కాపాడలే? ఎందుకు రాలేదు?
అంటే వీరంతా ఒక ప్రీ ప్లాన్డ్గా ఆలోచన చేసుకొని నిన్నటిదాకా ఎలక్షన్ల ముందు అంటే నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా ఈ వర్గాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. నోటిఫికేషన్ వచ్చేంత వరకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. అసలు దీనికి ప్రధాన సంఘటన ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంకోటి అనేది కూడా చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాలి కదా. పాపం స్క్రిప్ట్ కరికి రాసిచ్చినట్లేరు ఆయనకు. ఇవాళ అడిగింటే చెప్పింది మేము, ఎందుకంటే మేము మాది ట్రాన్స్పరెన్సీ, వాస్తవాలు తెలుసుకొని ఎవరైతే బాగుంటుంది, ఏ పార్టీ అయితే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారికి కూటమికి అవకాశం ఇచ్చినారు. నీ లెక్క ఒగలిపోతే మాకేం అవకాశం ఇలే. పోయినసారి మేము ఓడిపోయినా కూడా భయపడకుండా మీరు ఎన్ని అక్రమాలు చేసినా అన్యాయాలు చేసినా ఎంతమందిని చంపినా మా కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళి వాస్తవాలు చెప్పి గతంలో మేము ఏం అభివృద్ధి చేసినాం, ఏం సంక్షేమం చేసినాము, ఈ 5 ఏళ్లలో వాళ్ళు ఏం చేసినారు చూపించదని చెప్పి మేము ఓటు తీసుకున్నాము. మీలాగా ఎప్పుడు తప్పుడు ప్రచారాలు చేసి మేము ఓట్లు తీసుకోలేము. పని చేసినాం. ఇక్కడ ఉన్న నాయకులు అందరం కూడా పని చేసినాం. ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కోట్లు పనిచేసినాం. సంక్షేమం కూడా 100 కోట్లు ఖర్చు పెట్టినాం. మీ దరిద్రపు నాయకులు ఒక్క రూపాయి చూపించండి నాకు ఎక్కడన్నా ఏం ఖర్చు పెట్టినా. ఈరోజు వచ్చి డ్రామాలు ఆడతారా? రాజశేఖర్ని అరెస్ట్ చేయాలి, పెట్టుకో కేసు ఏం భయపడతా అనుకుంటున్నావా? రేపు మా ముఖ్యమంత్రిని అడుగుతా, సార్ నా పేరు కూడా చేర్చు, ఎంక్వైరీ చేయని.